కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. రెండో రౌండ్లోనూ బీజేపీ హవా కొనసాగింది. బీజేపీ అంజిరెడ్డికి 14,690 ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థి నరేందర్ రెడ్డికి 13,198 ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య స్వల్పంగా 1,500 ఓట్ల తేడా మాత్రమే కనిపిస్తోంది. ఏ రౌండ్లో అయినా ఈ ఆధిక్యం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎస్పీ మద్దతిచ్చిన బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 10,746 ఓట్లు వచ్చాయి. ఇక రెండో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 1,492 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్. స్పందన, ఈ కరీంనగర్ పట్టభద్రుల సంబంధించి ఎమ్మెల్సీ కౌంటింగ్ లో హోరావరి కొనసాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ రెండింటి మధ్య కూడా కొంత హోరావరి ఫైట్ కనబడుతోంది. ప్రస్తుతానికి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి అంజిరెడ్డి 1,492 ఓట్లతో మెజార్టీతో ముందంజలో ఉన్నాడు. కానీ మొదటి నుంచి కూడా ఈ యొక్క ముగ్గురు మధ్య ముఖ్యంగా నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి, అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ, ఈ ముగ్గురి మధ్య కూడా కొంత తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థుల మధ్య ఆ తారస్థాయికి జరుగుతోంది. అంటే వందల సంఖ్యల మధ్యలో ఈ ఓటింగ్ సంబంధించి కొంత ముందు బీజేపీ అభ్యర్థి ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటికే ఎమ్మెల్సీకి సంబంధించి కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ పూర్తి స్థాయిలో బీజేపీకి వచ్చింది. ఇప్పుడు కూడా ఇది కూడా అంటే పట్టభద్రుల విషయంలో కూడా బీజేపీ కొద్దిగా అడ్వాంటేజ్ గా ఉండడంతో రాష్ట్ర రాజకీయాలు కొంత ఉత్తర తెలంగాణలో స్పెసిఫిక్ గా బీజేపీ తన పట్టు సాధిస్తోంది అని కొంత ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎంపీలకు సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్ ఎంపీ సంబంధించిన ఎంపీలను కైవసం, మెదక్ ఎంపీలను కైవసం చేసుకోంది లోక్సభ పరిధిలో. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలో కూడా కొంత పట్టు సాధిస్తే మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఏదైతే భావిస్తుందో తాను స్ట్రెంగ్తెన్ గా ఉన్నాము, భవిష్యత్తులో బీజేపీ తన పూర్తి స్థాయిలో అధికారమే లక్ష్యంగా పావులు కలిపే అవకాశం కనబడతా ఉంది. బీజేపీ నెక్స్ట్ మొదటి నుంచి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి, ఎఫర్ట్స్ పెట్టాయి. ఇటు పట్టభద్రులకు సంబంధించి అదేవిధంగా టీచర్ సక్సెస్ అయింది, కొమరయ్య గెలిచాడు, సో హ్యాపీ. నెక్స్ట్ ఈ పట్టభద్రులకు కూడా అదేవిధంగా ఖచ్చితంగా గెలుస్తోంది. నెక్స్ట్ రౌండ్ లో కూడా బీజేపీ అభ్యర్థికే మరిన్ని ఓట్లు వస్తాయి. ఖచ్చితంగా ఇక్కడ కూడా బాగా వేస్తాము పట్టభద్రుల విషయంలో కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పట్టభద్రులు కావచ్చు, అదేవిధంగా టీచర్లు కావచ్చు కొంత ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఆ విఫలమైన కాంగ్రెస్ సర్కార్ మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా ఈ రోజు పట్టభద్రులు అదేవిధంగా ఉపాధ్యాయుల ఓటింగ్ లో స్పష్టతగా వచ్చింది. దానికి నిదర్శనమే ఈ రోజు టీచర్స్ అభ్యర్థులు గెలవడం, పట్టభద్రుల్లో లీడ్ లో ఉండడం అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. ఇప్పుడు కేవలం అది ఈ వీటికే కాదు, పరిమితం కాలేదు. భవిష్యత్తులో కూడా ఈ జరగబోయే ఏ ఎన్నికల్లో అయినా బీజేపీ ఇక నుంచి తన ప్రతాపం చూపిస్తుంది, సత్తా చాటుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంగా లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వైపుగా జరిగేటువంటి అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ తన సత్తా చాటుతుందని చెప్పేసి బీజేపీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఈ రకంగా కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫలితాల పట్ల. నెక్స్ట్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఏ నిర్ణయం పైన ఇక నుంచి తమ వంతుగా ఘాటుగా స్పందిస్తామో దాంతో విధంగా అదేవిధంగా ప్రజల్లో ఒక నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను కానీ ఎండగట్టే ప్రయత్నం చేస్తామని బీజేపీ చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికైతే ఈ గ్రాడ్యుయేట్ సంబంధించి పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కౌంటింగ్ లో బీజేపీ కొంత లీడ్ లో ఉండడం మాత్రం కొంత బీజేపీ శ్రేణులను కొంత హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపు తమదని చెప్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ కూడా తమ వంతుగా కాంగ్రెస్ కూడా కేవలం కొంత స్వల్ప మెజార్టీతో ఉంది. అది నెక్స్ట్ రౌండ్ లో ఖచ్చితంగా మేము సెకండ్ రౌండ్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ లీడ్ వస్తుంది, కాంగ్రెస్ గెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కొంత ఆలస్యమైన అన్ని వర్గాలను సమీక్షించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు సహేతుకంగా తీసుకుంటున్నాము. కొంత నిర్ణయాలు ఆలస్యమైన అందరికీ ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పుకుంటూ వస్తుంది. నెక్స్ట్ మేము బీజేపీ కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కైవసం చేసుకోబోతుందని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. మొత్తంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి మధ్య మాత్రం టఫ్ వార్ కొనసాగుతోంది. ఈ మరో కొద్ది గంటల్లో ఈ యొక్క గెలుపు ఎవరిదనేది కొంత స్పష్టమయ్యే అవకాశం కనబడతా ఉంది. ప్రస్తుతానికి మాత్రం కేవలం 1,400 ఓట్ల పైచిలకు ఓట్ల కొంత అంజిరెడ్డి ముందు వరుసలో ఉన్నాడు, లీడ్ లో ఉన్నాడు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.